ఈరోజు నేను చేసే రెసిపీ కుక్కర్లో చికెన్ పులావ్. కావాల్సిన పదార్థాలు: 3 కేజీ చికెన్, కారం, ఉప్పు, అల్లం, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, పసుపు, దాంట్లోకి స్టార్ పువ్వు, లవంగాలు, యాలకులు, ఆకు, చెక్క, సాజీరా, మరాఠీ మొగ్గ. ఇప్పుడు కలుపుకుందాం. అల్లం పేస్ట్ వేస్తున్నా. అల్లం పేస్ట్, కారం ఒక మూడు స్పూన్లు వేస్తున్నా. ఉప్పు ఒక స్పూను, పసుపు, మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసుకుంటే టేస్ట్ వస్తుంది. పెరుగు మాత్రం నేను ఇప్పుడు వేయట్లేదు, కొంచెం ఆగేస్తా. అంటే అది ఇప్పుడు ముక్కకి ఇవన్నీ పట్టాలి కదా, అందుకని అట్లా బాగా కలుపుకొని ఒక ½ అవర్ పక్కన పెట్టుకోవాలి. 3/4 కేజీ ఇది చికెను, 3/4 కేజీ రైస్ పోసుకుంటున్నా. కేజీ పోసుకున్నా ఏం కాదు, సరిపోద్ది. ఇది ఇట్లా ఒక ½ అవర్ నానాలి. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. ఏ దానికైనా, బిర్యానీకైనా, చికెన్ కర్రీకైనా, మటన్ కర్రీకైనా, దేనికైనా పచ్చిమిర్చి బారుగా, ఆనియన్స్ కూడా బారుగానే కట్ చేసుకోవాలి. అప్పుడే కూర మంచి టేస్ట్ అనిపిస్తుంది. కుక్కర్ పెట్టుకుంటాను. చికెన్ పులావ్కి కుక్కరు. ఆయిల్ వేస్తాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆకు, ఇవి మసాలాలు వేస్తున్నా. అది కొంచెం వేగాక ఆనియన్స్, చికెన్ వేస్తాను. చికెన్ వేసుకున్నాక ఇది కొంచెంసేపు బాగా ఉడకనివ్వాలి. పచ్చి వాసన అనేది అంతా పోయే వరకు ఉడికించాలి. ఎంత బాగా మగ్గాక నేను కూర ఇది తాలింపు వేసినాక 2 విజిల్లు పెట్టా. 2 విజిల్లు పెడితే కొంచెం తొందరగా అవుతుంది కదా, పచ్చి వాసన అంతా ఉంది. ఇప్పుడు పెరుగు వేసుకుంటాను. 2 స్పూన్లు అట్లా. పెరుగు వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అట్లా ఉంచాక రైస్ వేస్తా. ఇప్పుడు కూర ఇట్లా అయిపోయింది చికెను. ఇప్పుడు రైస్ వేసుకుంటా. రైస్ వేసుకొని మామూలు రైసే, బాస్మతి రైస్ అయితే కాదు,
మామూలు రైసే తీసుకున్నాం. ఎక్కువ మసాలాలు ఏం లేకుండా వేసిన. ఇట్లా బాగా కలిపేసుకున్నాక కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నాం. ఇందులో ఉంది పుదీనా కొత్తిమీర. కలిపేసేసి ఇప్పుడు వాటర్ పోస్తున్నా. చూద్దాం పులావ్ ఎలా అయిందో. చూడండి పొడి పొడిగా అయింది. ఇప్పుడు చికెన్ పులావ్ టేస్ట్ చేసి చెప్తా. ఎమ్మి చికెన్ పులావ్. నేను చికెన్ పులావ్ కుక్కర్లో 3 విజిల్ పెట్టుకున్నా. 3 అంటే కేజీ రైస్ 3/4 కేజీ చికెన్ కాబట్టి అంతవరకు పెట్టుకున్నా. తక్కువ పెట్టుకుంటే 2 విజిల్లు. టేస్ట్ చేస్తాను. సూపర్ ఉంది. మీరు ఇట్లా చేసుకోండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చేసిన, అయినా బాగా కుదిరింది. పీస్ కూడా మంచిగా జ్యూసీ ఉంది. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే మా పాపకు ఒక ముద్ద పెడతాను. ఎట్లా నమ్ములు బాగుందా? బాగుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇట్లా మీరు చేసుకోండి. కొలత కొంతమందికి అర్థం కాకపోతే ఒక గ్లాసు రైస్కి 1.5 గ్లాసున్నర నీళ్ళు పోసుకోండి. అట్లయితే మీకు తెలుస్తుంది. నేనైతే ఇట్లా పోసాను. నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారుగా, అదేవిధంగా చేసుకోండి. బాయ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.